అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే అండాలు దాచుకుందాం. పెళ్లైన వెంటనే పిల్లలొద్దు, కొన్నాళ్లు ఎంజాయ్ చేసేద్దాం. ఇప్పుడు యువతలో ఈ ఆలోచన చాలా కామన్ అవుతోంది. పెళ్లయ్యాక కూడా కొంతకాలం ఇద్దరూ కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేసుకోవాలని, కెరీర్లో స్థిరపడ్డాక, ఆర్థికంగా బలపడ్డాక పిల్లలు ప్లాన్ చేసుకుందామని చాలామంది భావిస్తున్నారు. ఇది తప్పు కాదు, కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి: సమయం గడిచే కొద్దీ అండాలు, వీర్యం నాణ్యత తగ్గుతుంది. 35 ఏళ్ల తర్వాత మహిళల్లో గర్భధారణ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. 40 ఏళ్లకు చేరేసరికి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. అదే సమయంలో జెనెటిక్ రిస్కులు, డౌన్ సిండ్రోమ్ వంటివి పెరుగుతాయి. పురుషుల్లో కూడా 40 ఏళ్ల తర్వాత వీర్యం నాణ్యత, స్పెర్మ్ కౌంట్ తగ్గుతాయి. అందుకే ఇప్పుడు యువతలో ఎగ్ ఫ్రీజింగ్, అండాల శీతలీకరణ, స్పెర్మ్ ఫ్రీజింగ్, వీర్యం నిల్వ ట్రెండ్గా మారుతోంది. ఎగ్ ఫ్రీజింగ్ ఎలా పనిచేస్తుంది? 25-35 ఏళ్ల మధ్యలో అండాల నాణ్యత బెస్ట్గా ఉండే సమయం. అండాలను సేకరించి శీతలీకరణ, క్రయోప్రిజర్వేషన్ చేస్తారు. భవిష్యత్తులో 35-45 ఏళ్లలో అవసరమైనప్పుడు ఆ అండాలను ఉపయోగించి ఐవీఎఫ్ ద్వారా గర్భం ధరించవచ్చు. ఇలా చేస్తే 35 ఏళ్లలో గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, జెనెటిక్ రిస్కులు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఎగ్ ఫ్రీజింగ్ ట్రెండ్ ఎలా ఉంది? హైదరాబాద్లోని ప్రముఖ ఐవీఎఫ్ సెంటర్లు, ఫర్టిలిటీ సెంటర్లు ఎగ్ ఫ్రీజింగ్కు భారీగా డిమాండ్ వస్తోంది. 28-35 ఏళ్ల మధ్య మహిళలు ఎక్కువగా ఆప్షన్ తీసుకుంటున్నారు, కెరీర్, విదేశీ ఉద్యోగాలు, ఆర్థిక స్థిరత్వం కోసం. ఖర్చు సుమారు 1-3 లక్షలు. స్టిమ్యులేషన్, అండాల సేకరణ, ఫ్రీజింగ్, ఏటా స్టోరేజ్ ఫీజు మధ్య ఉంటుంది. సెంటర్, డాక్టర్ బట్టి మారుతుంది. అవగాహన ఎందుకు అవసరం? చాలామంది కెరీర్ స్థిరపడ్డాక పిల్లలు అనుకుంటారు, కానీ 35-40 ఏళ్లలో అండాల నాణ్యత తగ్గిపోతుందని గుర్తుంచుకోరు. అప్పుడు ఐవీఎఫ్ చేసిన సక్సెస్ రేట్ తక్కువ అవుతుంది. అందుకే నిపుణులు చెబుతున్నారు, 30 ఏళ్ల లోపు అండాలు, వీర్యం నిల్వ చేసుకోవడం బెస్ట్. 35 ఏళ్ల తర్వాత గర్భధారణ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఎగ్ ఫ్రీజింగ్ ఒక ట్రెండ్ కాదు, భవిష్యత్ ప్లానింగ్ కోసం ఒక వైద్యపరమైన ఆప్షన్. కాబట్టి యువతీ-యువకులు ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలి. పెళ్లైన వెంటనే పిల్లలు కావాలని ఒత్తిడి లేదు, కానీ ఆలస్యం చేస్తే సమస్యలు రాకుండా ఎగ్ స్పెర్మ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచించడం మంచిది. మీరు లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ ఆప్షన్ గురించి ఆలోచిస్తున్నారా? హైదరాబాద్లో ఏ సెంటర్ బెస్ట్ అని లేదా ఖర్చు, ప్రాసెస్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే చెప్పండి, సరైన సమాచారం ఇస్తాను. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఎగ్ ఫ్రీజింగ్ లేదా స్పెర్మ్ ఫ్రీజింగ్ గురించి నిర్ణయం తీసుకునే ముందు ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఐవీఎఫ్ డాక్టర్ ను సంప్రదించి అండాలు, వీర్యం నాణ్యత టెస్ట్ చేయించుకోండి. ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది, సరైన సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.